విక్టరీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి మార్చి 3వ తారీఖు సోమవారం. మరి చవితి తిథి సాయంకాలం 6 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం పంచమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ రేవతి నక్షత్రం ఉదయం 6 గంటల 39 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం అశ్విని నక్షత్రం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. అంటే తెల్లవారితే 4వ తారీఖు వరకు కూడా తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకి అశ్విని వెళ్ళిపోయి భరణి నక్షత్రం రావటం అనేది ఉంటుంది. అంటే ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే కనుక 2 నక్షత్రాలు కలిసి పూర్తవటం అనేది అయితే ఉంటుంది, రేవతి అశ్విని నక్షత్రాలు. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికీ పుత్ర గణపతి వ్రతమని, తిల చతుర్థి అని కూడా జరుపుకోవటం అనేది అయితే ఉంటుంది. మరి సంతానం లేమితో బాధపడే వాళ్ళు కానీ, పుత్ర సంతానం కావాలనుకునేవారు కానీ ఈరోజు మరి గణపతిని కనుక ఆరాధించినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయని చెప్పి శాస్త్ర విదితం. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు శుభ కార్యాచరణకి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సఫలీకృతమైతే అవుతాయి. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే ఫలించడం అనేది అయితే ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఏదో తెలియని నిస్త్రాణ, అలసట ఎక్కువ ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. మీ కింద ఎవరైనా పనిచేస్తున్నట్టయితే లేదా మన ఇంట్లో ఎవరైనా సరే పని వాళ్ళు ఉంటే వారి విషయంలో మాత్రం ఒక కంట గమనించడం అనేది అవసరం. ఇక ఇతరత్ర ఈరోజైతే చెప్పుకోదగిన ఇబ్బందులు లేదు. ఉన్నంతలో మనసుని ఆనందంగా ఉంచుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మానసికంగా ఏదో తెలియని కొంత భావోద్వేగానికి లోనయ్యే పరిస్థితి ఒకసారి ఆకస్మికంగా తలెత్తచ్చు. ఇక ఉన్నంతలో అందరితో సంతోషంగా గడపడానికి లోపల ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దాన్ని బయట పట్టకుండా మీ వంతు మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నించడం అనేది అయితే ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి ముందుకు రాగలుగుతారు. మరి ఇంటి విషయంలో ఏదైనా సరే ఒక స్పష్టమైన సమాచారం మీకు లభించడానికి ఆస్కారం అయితే ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజల లాభాన్ని చేకూరుస్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇటు ఇంటి వ్యవహారాలు అయితేనేమి, మరి దైనందిక వ్యవహారాలు అయితేనేమి వాటన్నిటిలో కూడా మీదైన ముద్రను అయితే ప్రదర్శించగలుగుతారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ పనులన్నింటినీ కూడా చాకచక్యంగా చక్కబెట్టడం అనేది అయితే ఉంటుంది. కవులు, కళాకారులు, మరి రాజకీయ రంగంలో ఉన్నవారు అందరికీ కూడా ఈరోజు ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది, మొదట్లో కొద్ది చిన్నపాటి అవాంతరాలు, ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని పరిష్కరించుకుంటూ ముందుకు రాగలగటం అనేది అయితే ఉంటుంది. బంధుమిత్రులతో కొంత ఉల్లాసంగా గడపగలుగుతారు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజల లాభాన్ని చేకూరుస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా వాటన్నిటిని సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు. ఇక ఆలోచనలలో మాత్రం ఏదో రకమైన సంకట స్థితి నెలకొనటం అనేది అయితే ఉంటుంది. కాసేపు అలా కాసేపు ఇలా కొంత భావోద్వేగానికి లోనయ్యే పరిస్థితి ఉండొచ్చు. ఇక ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. విదేశీ ప్రయాణాలు చేయాలని ఊవిల్లుతున్న వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే ఈరోజు మొదలెట్టచ్చు. ఇప్పటికీ విదేశాల్లో ఉన్నవారు ఈరోజు ఏదైనా సరే ఉద్యోగాల విషయాల్లో ఒక మంచి వార్త వినే పరిస్థితి ఉంటుంది. ఈరోజు అయితే కనుక మీకు వినాయకుడికి సంబంధించిన పూజల లాభాన్ని చేకూరుస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న పనులన్నీ కూడా కొంత మధ్యాహ్నం నుంచి క్రమంగా జోరు అందుకోవటం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం మరి 12 గంటలు దాటిన తర్వాత నుంచి
క్రమంగా మీరు గత 2, 3 రోజులుగా ఎదుర్కొంటున్న చికాకుల నుంచి బయటికి రావటం అనేదైతే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా గౌరవ మర్యాదలు పెరగటం అనేది కనిపిస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటే గనక సాధ్యమవుతుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వారు ఎవరైనా ఉంటే వారికి ఈరోజు మరి అందుకు సంబంధించిన వ్యవహారాలు పెద్దగా ఫలించే అవకాశాలు కనిపించటం లేదు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే బయట నుంచి రావాల్సిన విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త వహించండి. ఇక ఇతరత్ర అన్నీ మీరు ఆశించినట్టుగా ముందుకెళ్ళటం అనేదైతే కనిపిస్తుంది. సంతాన విషయంలో మాత్రం ఏవైనా సరే కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చు. వారు మరి విద్యార్థులుగా ఉంటే గనక వారు సరిగ్గా చదువుల్లో కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తాయి. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇటు కొత్తగా వివాహం కావాలనుకునే వారికి కూడా వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే ఈరోజు కొద్దిగా గట్టిగా చేసినట్టయితే ఎంతో కొంత లాభం ఉంటుంది. ఇక ఆరోగ్య విషయంలో చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా శుభకార్యాల్లో పాల్గొనటం అనేది, తర్వాత మరి సన్నిహిత వ్యక్తులతో మసలటం అనేది కూడా ఈరోజు ఎక్కువగానే కనిపించవచ్చు. ఏవైనా సరే కొనుగోలు చేయడానికి వాటికి కూడా ఈరోజైతే అనుకూలకంగానే ఉంటుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభాన్ని చేకూర్చుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎంతో కొంత తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక ఈరోజు మరి మధ్యాహ్నం 12 దాటిన తర్వాత నుంచి క్రమంగా గత 2-3 రోజులుగా పడుతున్న ఇబ్బంది నుంచి కొంత ముందుకు రావడానికైతే ఆస్కారం ఉంటుంది. సంతానపరంగా ఏవైనా సరే కొంతవరకు శుభవార్తలు వినొచ్చు. ఇక పెళ్ళి కోసం వేచి ఉన్న వాళ్ళకి ఈరోజు వాటికి సంబంధించిన ప్రయత్నాలు నెరవేరే పరిస్థితి ఉంటుంది కనుక వాటికి సంబంధించినవి ఏవైనా సరే కొద్దిగా గట్టిగా చేసుకోవటం అనేది అవసరం. కొత్తగా ఇల్లులు కొనాలన్నా, భూములు కొనాలన్నా వాటికి సంబంధించిన వాటికి కూడా ఈరోజు ఎంతో కొంత అనుకూలత కనిపిస్తుంది. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి ఈరోజు మరి బయట సమస్యల కన్నా ఇంటి పరంగా ఏవో రకమైన కొంత చికాకులు ఎదురవటం అనేది అయితే ఉంటుంది. గృహ రంగ మార్పుల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కొంత ఊగిసలాట్లో ఉండటం అనేది కూడా ఎదురు కావచ్చు. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. భార్య భర్తల ప్రవర్తనలో ఒకరికొకరికి కొంత ఏదో రకమైన ఇబ్బంది కలగవచ్చు. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏవైతే ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయో వాటిని ఎలాగోలా పూర్తి చేసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోగలగటం అయితే ఉంటుంది. కొత్తగా ఏదైనా సరే వస్తువులు, భూములు కొనాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. వ్యాపార విస్తరణ కోసం అయితే కనుక ఈరోజు పెద్దగా చెప్పుకోదగిన మంచి అయితే ఉండదు. ఇక ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు మరి మధ్యాహ్నం నుంచి క్రమంగా మంచి ఫలితాలు రావటం అనేది అయితే కనిపిస్తుంది. గత 2-3 రోజులుగా ఏదైతే ఆర్థిక వ్యవహారాల్లో మనకి కొంత చికాకులు ఎక్కువగా ఉన్నాయో వాటికి ఎంతో కొంత ఈరోజు పరిష్కారం లభించడం అనేది మీకు కొంత నైతికంగా బలాన్ని చేకూరుస్తుంది. ఇక ఇతరులతో ముడిపడి చేసే వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అంటే మధ్యవర్తిత్వంతో చేసేవారు, తర్వాత మరి తోడబుట్టిన వారితో కలిసి చేసేవాళ్ళు ఏదైనా సరే కొంత పొరపచ్చాలు లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి శ్వాసకి సంబంధించినవి కానీ కొంతవరకు మరి నడుముకి సంబంధించిన కానీ చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. డబ్బు విషయంలో నియంత్రణ లేకపోతే అనవసరపు ఖర్చులు పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య స్వల్పంగా విరోధాలు చేసుకుంటాయి. ఇక దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకునే ఏదైనా ఆకాంక్ష ఉంటే కనుక అది పెద్దగా ఈరోజు ఈడేరే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక మీరు ఏదైతే సంప్రదాయంగా మీరు పాటించవలసిన ధర్మాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా వెళ్ళటం అనేది మంచిది. వాటికి విరుద్ధంగా వెళ్తే నష్టపోయే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి.